శాంతి కలగాలని పూజ పెట్టించున్నారు. గాదే సుధాకరని అసంత కుటుంబం, గాదే దివ్య మ్యాన్యూ కుటుంబం, ఈదర అంతర్గడ్డి ప్రమీల కుటుంబం, సర్విండ పాల్షూరుని విక్టోరియా కుటుంబం, సర్విండ రమేష్ రవంతి కుటుంబం, అంబటి రోజమ్మ కుటుంబం, ఈదర అంతర్నేని మరియ చిన్నమ్మ కుటుంబం, సర్విండ భాస్కర్ రమెన్స్ కుటుంబం, తానుగుండ విజయపాండరెడ్డి జ్యోతి కుటుంబం, తానుగుండ పాలశివరెడ్డి కుటుంబం, గాద నక్షత్రారెడ్డి జయసింతమ్మ కుటుంబం, గాద యశోకురెడ్డి మంచుల కుటుంబం, గోపు కస్మారెడ్డి అంజనీనమ్మ కుటుంబం, తుమ్మ చిన్న రాజపురెడ్డి శ్రీమమ్మ కుటుంబం, సర్విండ్ల మరియమ్మ కుటుంబం, కందుల మరెడ్డి విక్టోరియా కుటుంబం, ఈదర సల్మాన్ రెడ్డి పాపులమ్మ కుటుంబం, ఈదర జయపాండరెడ్డి జ్యోతి కుటుంబం, ఈదర విజయ్ కుమార్ రెడ్డి అరుణ కుటుంబం, తుమ్మ రాయరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబం, గోపు నిర్మల మేరే కుటుంబం, గాదే రాజరెడ్డి కుసుమ కుటుంబం, గాదే ఇన్నారెడ్డి లోనిసమ్మ కుటుంబం, ఈదర సబస్తీనమ్మ కుటుంబం, ఈదర అంతర్రెడ్డి సునీత కుటుంబం, దొగ్గింపుడి ఇన్నారెడ్డి చిన్నమ్మ కుటుంబం, ఈదర రుబ్బెరెడ్డి ఇజబెల్లమ్మ కుటుంబం, బాసాని మరెడ్డి అరుణ కుటుంబం, బట్టి సతీష్ రెడ్డి అనిత కుటుంబం, భవన భూషణ్ రెడ్డి విజయ కుటుంబం, దొడ్డ జార్జి రెడ్డి జషిత కుటుంబం, బోయపాటి పాలరెడ్డి సుందరి కుటుంబం, గాని అంతోరెడ్డి రాణి కుటుంబం, గాని అలెగ్జాండర్ రెడ్డి వసంత కుటుంబం, కె సంతోష్ రెడ్డి ఇల్లి మేరీ కుటుంబం, ఈదర కరుణాకర్ రెడ్డి రోడ్డు మేరీ కుటుంబం, ఈదర మరియమ్మ కుటుంబం, ఏరువ చిన్నరెడ్డి వసంత కుటుంబం, గాదే ప్రకాష్ రెడ్డి అన్నమేరీ కుటుంబం, గొల్లమారి మరెడ్డి అరుణ కుటుంబం, గోపు ఆరోగ్యరెడ్డి విచితమ్మ కుటుంబం, గాదే అబ్రహాం రెడ్డి సాత్విక కుటుంబం, మేకల జోసఫ్ రెడ్డి స్నేహ కుటుంబం, తుమ్మ రాణి కుటుంబం, లక్కిశెట్టి ప్రదీప్ నిర్మల కుటుంబం, గోపు సల్మాన్ రెడ్డి శోరికమ్మ కుటుంబం, బట్టి రత్నారెడ్డి విజయరాణి కుటుంబం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన సహోదరుని ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడు ఆ ఆత్మను రాజ్యంలో చేర్చుకోమని, తన పునరుద్ధారంలో పాల్పంచుకొని అర్హతను ప్రసాదించమని బంధుమిత్రాలమైన మనంతా తీర్పు సర్వేశ్వరుని స్మరించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభం చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఈ అందరితో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తొలి శ్రీ సభ మనందరినీ యేసుక్రీస్తు దివ్య రూపధారణ గురించి బోధిస్తుంది. యేసుక్రీస్తు ఆయన మరణించక ముందు ఆ కొండపై, తాబోర్ కొండపై వెళ్ళి ముగ్గురు శిష్యులతో ఆయన దివ్య రూపధారణని ధరించి మరియు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఆ మరణం కొరకు ఆయన సిద్ధపడ్డాడు. కావున మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి క్రియను గురి తెచ్చుకుంటూ మరియు ఈ దివ్య బలి పూజలో ముఖ్యంగా డాక్టర్ సుమంత్ గారి కొరకు ప్రార్థిస్తూ, ఆయన ఆత్మకి నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థిస్తూ, మరియు మన తప్పుల కొరకు మనము ఆ దేవుని ముందు క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటాము. My
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుకుంటాడు. ప్రభువా దయ చూపుమో, క్రీస్తువా దయ చూపుమో, ప్రభువా దయ చూపుమో. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించుచున్నావు. నీ వాక్కు ద్వారా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహం వల్ల శుద్ధి నొందిన మేము ఆత్మాకులతో నీ మహిమను దాచి ఆనందించుదుముగాక. ఓ సర్వేశ్వర, మా జీవితంలో అన్ని దశలను క్రమబద్ధము చేయుని. నీ సేవకుడు మా సహోదరి కొరకు నీలతో అర్పించుచున్నాము. మా సహోదరుని జీవప్రాయములని భరణ చాలించి మమ్మ వీడని తీసుకున్న మేము అతని కొరకు కన్నీటితో నిన్ను అర్పించుచున్నాము. ఇతడు నీ నివాసములో నీత యవనములతో ప్రకాశించుగాక. సంతోషానందములను అనుభవించినట్లు అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ సింహ యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశములకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతికి తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతువు, నిన్ను క్షమించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారాసును వదిలి
75 ఏళ్ళు. ఇది ప్రభువు వాక్కు. రెండవ భాగం. దేవుడు మనలను రక్షించి పవిత్రుడిగా ఉండ పిలిచింది. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనకు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన కాక అనుగ్రహపూర్వకంగా మన సొంత ఉద్దేశంతోనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. ఆనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహము మనం ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును ఉదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. Thank you.
శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకొని పోయాడు. ఒక ఉన్నతమైన పర్వతంపై ఏకాంతముగా వెళ్ళాడు. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఉండెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించినట్లు వారు కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. మీరు అనుమతించినచో నేను మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి శిబిరములను నిర్మించును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు ఇదిగో ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలికిరి. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయపాత్రులై బోర్ల పడిరి. అప్పుడు యేసు వారికి కడకు వచ్చి వారిని లేపి భయపడవలదు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరూ కనిపించలేదు. వారు ఆ పర్వతమును దిగి వచ్చుచున్నప్పుడు యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేవనెత్తబడి వరకు మీరు ఈ దృశ్యం గురించి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆదివారంలో ఉన్నాను. మరి అదేవిధంగా ఈనాడు ప్రత్యేక విధంగా కార్యసునందరెడ్డి వారి యొక్క సంవత్సరీకాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఆ బిడ్డను మనము గుర్తు చేసుకుంటూ ఆ దేవాది దేవుడు మన ప్రార్థన వల్ల ఆ బిడ్డకు నిత్య విశ్రాంతిని ఆ దేవుడు ప్రసాదించాలని మనం ప్రార్థించుకుంటున్నాం. మరి ఈనాడు ఒక ప్రశ్న మనం వేసుకుంటే, క్రీస్తు ప్రభు ఎందుకు ముగ్గురు శిష్యులకే ఆ దివ్య రూపధారణను, ఆ దర్శనాన్ని ఇచ్చాడు? అందరి ఎదుట ఎందుకు క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ భావించలేదు? అందరికీ ఆ క్రీస్తు ప్రభు ఎవరో తెలుపొచ్చు కదా. పరిశీలకు, ధర్మశాస్త్ర బోధకులకు ఆయన ప్రశ్నించే ప్రతి బిడ్డ కూడా ఆయన కొరకు దివ్య రూపధారణ దర్శనాన్ని ఇచ్చి మరి ఆయన ఎవరు అని అందరికీ తెలుపొచ్చు కదా అని మనం ఒక ప్రశ్న వేసుకొని ఉండవచ్చు. కానీ దానికి సమాధానం మొదటిగా, ఆయన ప్రజలందరూ కూడా ఆయన ఎవరో తెలపడానికి లోకానికి రాలేదు. క్రీస్తు ప్రభు ఎవరో అని అందరికీ తెలియజేయడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా రాలేదు. ఆయన వచ్చింది ప్రతి ఒక్క మానవుడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆ క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ అందరికీ కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి ఆ ప్రభు పర్వతం నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు శిష్యులతో అంటూ ఉన్నారు, ఈ దర్శనముల గురించి ఎవరికి మీరు తెలపవద్దు. మనుష్య కుమారుడు మృతి చెంది మృతులలో నుండి లేవనెత్తనంత వరకు ఈ దర్శనాన్ని ఎవరికి కూడా చెప్పవద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయనని లోకానికి తెలవడం కాదు, ప్రజలందరికీ కూడా దేవుని యొక్క రక్షణ రావాలని ఆయన లోకానికి వచ్చాడు. రెండవదిగా, ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఇంకో మానవుని రక్షించలేదు. రక్షించగలుగుతామా? రక్షించలేదు. ఎందుకంటే ఏ మానవుడు కూడా లోపం లేకుండా ఈ లోకంలో లేడు. కాబట్టి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీ వన్ ఈజ్ వీక్. కాబట్టి ఏ మానవుడు కూడా ఇంకో మానవుని రక్షించలేదు. కాబట్టి అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే దేవుని సంకల్పించిన తప్ప, దేవుని యొక్క నిర్ణయం తప్ప, దేవుడు ఎవరినైతే రక్షించాలని అనుకుంటాడో వాళ్ళు తప్ప ఎవరు కూడా రక్షించబడరు. అందుకనే
ఈనాడు 2వ పట్టణంలో చదువుతున్నాం. పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో ఇదిగో దేవుని యొక్క కుమారుని దేవుడు పంపుతున్నాడు, ఎందుకంటే ప్రజలందరినీ కూడా తమ తమ పాపముల నుండి విముక్తి చేసి రక్షణాన్ని కలిగించడానికి ఆ ప్రభు తన కుమారుని పంపుతూ ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 ఉద్దేశాల కోసము క్రీస్తు ప్రభు తన దివ్య రూపదానాలను ప్రారంభించాడు. మరి ఈ దివ్య రూపదానం ద్వారా సత్యాలు మనం తెలుసుకోవాలని ఏమిటంటే 5 సత్యాలను మనం తెలుసుకోవచ్చు. 1, క్రీస్తు ప్రభు దేవుని కుమారుడైనా కూడా తనను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు? ఒక మానవుడిగా, ఒక సాధారణ మానవుడిగా జన్మించి ఏ విధంగా అయితే ఆ మానవుడిగా జన్మించి దేవుని చెంతకు చేరాలో ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 2వదిగా, మరి ఆ దివ్య రూపదాన గావించినప్పుడు శిష్యులు ఇద్దరితో దేవుడు క్రీస్తు ప్రభు సంభాషిస్తున్నాడని మనం విని ఉన్నాం. ఒకటి మోషేతోను, మరొకటి ఏలియాతో. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను, మరి మోషే ధర్మశాస్త్రాన్ని అన్నిటిని కూడా తీర్చడానికి మరి ఈ లోకానికి వచ్చాడని ఆ దర్శనాల్లో మనకి కనబడుతుంది. 3వదిగా, క్రీస్తు ప్రభు గెత్సెమని తోటలో ఉన్నప్పుడు, ఆ బాధలను అనుభవిస్తున్నప్పుడు, ప్రభు నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అంటే తన మరణాంతరం వరకు దేవునికి విధేయుడై జీవించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈనాడు ప్రత్యేక విధంగా ఈ దివ్య రూపదానం ద్వారా మనకు ఇచ్చే సందేశం ఏంటంటే మనం మరణాంతరం వరకు విధేయులుగా, ఆ ప్రభుకి మాటకు విధేయులుగా మనం జీవించాలి. ఒకసారి మనందరం కూడా ప్రశ్న వేసుకోవచ్చు, మరి దేవునికి విధేయులుగా జీవిస్తే మనకు వచ్చేది ఏమిటి? మరి గాలి సుమంతురెడ్డి దేవునికి విధేయులుగా జీవించలేదా? ఎందుకు ఆ బిడ్డకు ఆ విధంగా జరిగింది? ఎందుకు ఆ తల్లిదండ్రులకు ఈ శోకను దేవుడు ఇచ్చాడు? వారు దేవునికి విధేయులుగా జీవించలేదా అని మనం అనుకోవచ్చు. కానీ అటువంటి సంఘటనలు కూడా దేవుడు ఏదో ఒక సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటూ ఉన్నాం. యోగ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ సైతాను దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అన్ని ఇచ్చావయ్యా, ఆయనకి అంతస్తులు ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, శక్తి సంపదలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, కాబట్టి నీకు విధేయులుగా నిన్ను కొలుస్తాడు, అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి తీసి ఆయన నేను పూజిస్తాడు చూడు అని ప్రశ్న వేస్తుంది, సవాల్ విసురుతుంది. ఆ విధంగా దేవుడు ఆ సవాలు స్వీకరించి యోగు నుండి ఒక్కొక్కటిగా అన్ని తీసివేశాడు. కానీ యోగు దేవుని విడిచిపెట్టాడు. తన భార్య సైతం అంటూ ఉంది, ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? నీ బిడ్డలను తీసుకొని పోయాడు, అంతస్తులను తీసుకొని పోయాడు, నీ స్నేహితులు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంకా దేవుని నువ్వు ఎందుకు కొలుస్తూ ఉన్నావని భార్య అన్నప్పుడు యోగు ఒకటే అన్నాడు, నేను ఈ లోకంలో వచ్చింది ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి పోయేది కూడా ఏమి తీసుకొని రాలేదు, నాకున్నదంతా కూడా దేవుడు ఇచ్చిన సంపాదన, కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు అని దేవునికి విధించాడు. మరి ఈనాడు అదే సందేశాన్ని మరి సుమంత్ వార్షికోత్సవం ద్వారా మనకి దేవుడు ఇచ్చే సందేశం. ఆ భగవంతుడు ఆ బిడ్డను ఆ తల్లిదండ్రులకు వరంగా ఇచ్చాడు. చివరికి ఆ భగవంతుడే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ లోకంలో మనం తీసుకుని వచ్చేది ఏమీ లేదు, తీసుకుపోయేది ఏమీ లేదు. అయినా కూడా మానవ బలహీనత ఏమిటంటే పాపలాడుతూ ఉంటాం, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. కాబట్టి భగవంతుడు మనం కోరుకునేది ఏమిటంటే చివరి వరకు మనం దేవునికి విధేయులుగా జీవించాలి. 4వది ఆ దివ్య రూపధారణ. క్రీస్తు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, తన వస్త్రము వెలుగు వలె కాంతి చెందింది. కాబట్టి మనం మరణించిన తర్వాత ఏ విధంగా ఉంటామో క్రీస్తు ప్రభు తన దివ్య రూపధారణ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మీరు ఈ విధంగా ఉంటారు,
ప్రభులో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మీ మరణాంతరము ఈ విధంగా కాంతివంతంగా ఉండాలని చెప్తున్నాను. మరి ఈనాడు సుమంత్ రెడ్డి కూడా దేవుని సన్నిధిలో అదే విధంగా ఆ కాంతితో ఉన్నాడని మనందరం కూడా విశ్వసిస్తున్నాం. మరి ఐదవదిగా మన గమ్యం ఏమిటి? ఈ లోకంలో మానవులుగా మనకు ఒక గమ్యం ఉంటుంది, విశ్వాసంగా ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యం ఏమిటి? క్రీస్తు ప్రభుని విశ్వసించే ప్రజలుగా మన గమ్యం ఏమిటంటే దేవుని కూడా ఎప్పుడు కూడా సంతోషపరచడం, దేవుని కూడా ఎప్పుడు కూడా మహిమపరచడం. కాబట్టి ఆ విధంగా మన క్రియలు కానీ మన మాటలు కానీ మన జీవిత విధానం కానీ మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని మహిమపరిచే వారంగా ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా అంటున్నాడు, నేను మరణించేంత వరకు, నేను శ్రమలను మరణమును పునరుత్థానమైనంత వరకు ఈ దివ్య రూపదారులను ఎవరికి కూడా చెప్పకూడదు. అంటే మనము ఆ ప్రభులో మరణించేంత వరకు, శ్రమలను అనుభవించేంత వరకు, పునరుత్థానం అయ్యేంత వరకు మనము దేవునికి విధేయులుగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని మనకు ఆ దేవుని సందేశాన్ని ఇస్తున్నాడు. మరి ఈనాటి మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఒకరోజు అబ్రహాం దగ్గరికి ఆ తండ్రి దేవుడు వచ్చి, ఇక చాలయ్యా, ఉండే ప్రదేశం చాలు, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, నీవు అన్ని విడిచిపెట్టి నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నాడు. మరి అబ్రహాం ఏమన్నాడు? నేను తెలియని ప్రదేశానికి నేను ఏ విధంగా వెళ్ళాలి? నా ప్రజలందరినీ విడిచిపెట్టి నేను ఏ విధంగా వెళ్ళాలి అన్నాడా? లేదు. దేవుడు చూపించిన ఆ ప్రదేశానికి విశ్వాసపాత్రుడుగా విని అన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన మరి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కాబట్టి అబ్రహాం యొక్క పిలుపు మనందరినీ కూడా ఒకటే ఆలోచింపజేస్తూ ఉంది. నేను ఏ విధంగా దేవుని విశ్వసిస్తూ ఉన్నాను? గాలి సుమంత్ రెడ్డి ప్రేమతో పెరిగి, విశ్వాసంతో పెరిగి, మీ కుటుంబంలో ఎంతో అల్లారుగా జీవించిన వ్యక్తి మరి ఈనాడు ఆయన లేడు మనకు. కాబట్టి మన విశ్వాసాన్ని ఎన్నోసార్లు మనం పరీక్షించుకుంటాం. ఎందుకు? నేను దేవునికి ఏం తప్పు చేశాను? నేను దేవుని ఎంతగా విశ్వసించాలి? నేను దేవుని ప్రతిరోజు నేను గుడికి వెళ్తానే, దేవుని యొక్క వాక్కు వింటానే, నేను దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తానే, మన నా కుటుంబంలో ఎందుకు ఇది జరగాలి అని ఎన్నోసార్లు మన విశ్వాసాన్ని ప్రశ్నించుకున్న సంఘటనలు ఉంటాయి. కానీ అబ్రహాం ఈ మాట ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు చూపించిన ప్రదేశాన్ని ప్రశ్నించకుండా విశ్వాసంతో ఆయన వెళ్ళగలిగాడు. అదేవిధంగా మనం కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము ఏది జరిగినా కూడా ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక. మర్యాదల్ని జీవితాన్ని చూసుకోండి. ఏది జరిగినా కూడా చివరికి ఆయన కుమారుని ఆమె ముందు హింసించినా కూడా, అవమానించినా కూడా ఆమె ఒకటే అనుకున్నది, దేవుని యొక్క ప్రణాళికే అని. కాబట్టి ఆ విధంగా అబ్రహాం కూడా మనకు చెప్తున్నాడు. రెండవదిగా దేవుని యొక్క మాటను విధేయించి ఆయన చూపించిన ప్రదేశానికి అబ్రహాం వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవునికి విధేయులుగా జీవించాలి. దేవుని యొక్క విధేయత మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించుకొని మనము విశ్వాసంతో ముందుకు వెళ్తే తప్పకుండా దేవునికి విధేయులుగా మనం జీవించగలుగుతాం. మూడవదిగా దేవుని యొక్క స్థానం మన జీవితంలో ఏ విధంగా ఉంది? మనం దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామా? లేదా దేవునికి అవసరాలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనము దేవునికి మనం తలంచుకుంటూ ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. చివరిగా దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని చదివిచూశారు. ఆయన వాగ్దానం చేసిన విధంగా దేవుడు వారి జీవితంలో నెరవేర్చారు. కాబట్టి ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. నన్ను విశ్వసించి నా చెంతకు వచ్చి ప్రతి బిడ్డను కూడా నేను కాపాడుకుంటాను. ఎవరు కూడా నాశనం చెందకుండా నేను రక్షించుకుంటాను నా బిడ్డలను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆ దేవుడి యొక్క వాగ్దానం మీద విశ్వాసం నుంచి అబ్రహాము వలె ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు తన మార్గంలో నడవడానికి. కాబట్టి
దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు తప్పకుండా దేవుడే మనల్ని కాచి కాపాడుకుంటాడు. ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ ధరించి మనందరికీ కూడా ప్రభు పట్ల విశ్వాసంతో భయభక్తులతో మరి ఏది జరిగినా కూడా ప్రభు చిత్తమే అని మనం జీవించినప్పుడు తప్పకుండా ప్రభువే అన్నిటికీ సమాధానం, అన్నిటికీ రక్షణ అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కూడా అంశాలను ధ్యానించుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సుమంతి యొక్క ఆత్మను దేవుడు ఆ నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, ఆ పునీతుల యొక్క సంఘములో ఆ బిడ్డను కూడా చేర్చుకోవాలని ప్రార్థించుకున్నాం. విశ్వాస సంగ్రహము పరలోకమును ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకొనబడి దీవించబడిన వారు. ప్రభుని సాక్షాత్కారం పొందిన విశ్వాసం ఈ పరిశుద్ధ దివ్య పరిపూజలో పాల్గొన్న మనలను మన శ్రీ సభ బిడ్డలందరినీ ప్రభుని ఆశీర్వాదంతో దీవించమని ఆశీర్వదించమని చూపించుకుంటారు. సర్వ జగత్ నడిపిస్తున్న జగత్ రక్షక మా శ్రీసభను పాలిస్తున్న మా నియోగ బాబు గారు, మా స్థానిక పీఠాధిపతులను పూల అబ్దుల్ గారు, మా విచారణ గురువులను అనునిత్యము మేము కాచి కాపాడండి. వీరు కవసములకు దైవ జ్ఞానము, వివేకమును, ఓర్పు నేర్పును దయచేసి దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేతి ప్రార్థన ఆలకించండి. ఓ మృత్యుంజయుడైన ప్రభువా, నేనే పునరుద్ధానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించునని పలికిన ప్రభుని ఈ లోకమును అవతరింపునన్న క్రీస్తుగా విశ్వసించుచున్నాను. ప్రభుని దివ్య వెలుగులో జీవించి మరణించిన డాక్టర్ సుమన్ దేవాదేవుడు చేసినటువంటి చిన్న పెద్ద ప్రధాన పాపాలను మన్నించి అతని ఆత్మకు నిత్య విశ్రాంతిని మోక్షరాజ్యాన్ని ప్రసాదించండి. మీకు ఎల్లప్పుడూ నిత్యము వారు పరలోకములో స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన ఆలకించండి. ఆదీన అంతములైన ఓ దేవా, మా సంఘంలో అనేకులు ఆయుధం లేని ఆకస్మిక మరణం పొందుతున్నారు. అటువంటి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తమ స్థలంలో ఉన్న ఆత్మలకు పాపమని దయచేసి నిత్య విశ్రాంతి నుంచి మీ మోక్ష వాసులతో సత్సంగము కల్పించుమని ఓ ప్రభువా మేము చేతి ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి దేవ, మీరు మా అందరికీ మంచి కాపరి కాబట్టి రక్షణ ద్వారా మీకు తెరిచిన్నారు. అందులో మీకు వేలాది వర్షాలు చెల్లించున్నాము. మా కథోలిక బిడ్డలందరినీ ఆత్మ సంబంధ సంపదను కూడబెట్టుకునే వారిగా రూపొందించి మీ ప్రేమకు సజీవ సాక్షులుగా ఈ భూమిలో నిలుపమని ఓ ప్రభువా మేము చేతి ప్రార్థన ఆరంభించండి. నుంచి అవసరాల కోసం ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థించుదము. పరమ పవిత్రుడైన మా పరలోక తండ్రి, మట్టి నుండి పుట్టిన మేమంతా తిరిగి మట్టిలోనే కలవాలనే జీవిత సత్యాన్ని మేము ఎల్లప్పుడూ మదిలో ఉంచుకొని ఆత్మీయ కార్యములకు ప్రాముఖ్యతనిచ్చి దైవరాజ్య విలువలతో సదా జీవించు ఉన్నత జీవితాన్ని మాకు దయచేయండి.
కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించి మరి భగవంతునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణం మాకు పాపముల వ్యక్తిని ప్రసాదించుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకంగాను మానసికంగాను పవిత్రంగా రక్షిత ఆనంద పస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో మేము ఎల్లప్పుడూ యెహోవాకు మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలాగైనా అతడు తన మరణము గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రదర్శించవచ్చును. ధర్మశాస్త్రమును ప్రవక్తలు చాటికి చెప్పిన విధముగా శ్రమల ద్వారా తాను పునరుద్ధార మహిమను పొందగలిగినని సత్యము మాకు తెలియజేసను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకంలో మేము సదా మీ మహిమను స్తుతించుగా. Hosanna, Hosanna, Hosanna,
భావన పిత నీవు నిజముగా పవిత్రుడవు నీ సృష్టి అంతలో నిన్ను స్తుతించుతాము ఎలా నీకు మహోన్నతుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ ఆత్మము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన అర్పించడంపై ప్రజలను నిరంతరము పిలుచుతున్నారు. కావునవో ప్రభువా ఈ మానవులను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాసనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తోపానము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందుగాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్రకైన దైవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతోను మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మీతో సఖ్యపరచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకమును గాదరించి విశ్లేషకుడు మీ సేవకులకు మా నియోజకవర్గంలో మా పూలాచుని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీకు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమగను ప్రేరణతో విడపరము. మీ చిత్త ప్రకారం మీ సభను చేరిన ఈ ప్రజల ఆలయకు దయగల తండ్రి నడు దశలు చదివిన బిడ్డలందరినీ కని గురించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యొక్క ఈ లోకమును ఇంట్లో వారందరినీ దయతోని రాజ్యంలో చేర్చుకున్నాము. ముఖ్యంగా మేము మరణించిన మా సహోదరుడు డాక్టర్ గారి సుమతి గారి ఆత్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించున్నాము. ఆ బిడ్డ ఏ లోకంలో జీవిస్తున్నంత కాలము రక్షణ తినకుండా చేసిన ప్రతి తప్పులను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకోమని మేము ప్రతిమానించి ప్రార్థించున్నాము. మేము నా చోటు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందబోగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవిని చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. Yoga, yoga, moto,
మన సహోదరుని ఆత్మను మరొకసారి భగవంతుడైన యేసు ప్రభువుకి సమర్పించి ఆయన పునరుత్థానంలో పాఠములను సాధించమని ప్రార్థించినట్లు కుటుంబస్తులకు ఊడాత్మ దయచేయమని ప్రభు యేసు నేర్పిన పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు ప్రభువా, అన్ని కీడుల నుండి మాకు రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుపుల నుండి సర్వనాశనము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచ్చించున్నాడు. మా పాపములు లేకుండా నీ శ్రీ సభ విశ్వాసంలో నిలిపించుకో. నీ ఇష్ట ప్రకారంలో శ్రీ సభకు శాంతిని ఐక్యంగా అనుగ్రహించుకో. యుగ యుగములు జీవించు పరిపాలించుకోవా. ప్రభు యేసు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరికీ ఉండగాక. ఒకరికి ఒకరిలో సమాధానం సర్వేశ్వరి గొర్రెపిల్ల ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువు తన మరణ పునరుత్థానముల ద్వారా మనకు సజీవమైన జీవాన్ని ప్రసాదించి స్వర్గ రాజ్యంలో ప్రసాదించిన క్రీస్తు ప్రభువు. ఆ ప్రభు యేసు ఎందుకు ఇవ్వబడిన చిరకాల స్నేహితుడా నా హృదయాన
యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం కాల స్నేహం ఇదేమిచ్చు నీ స్నేహం కల్వరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం నిజమైనది విలువైనది ప్రేమించు నీ స్నేహం కల్వరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా పూజ అయిన అనంతరం అందరం కూడా సమాధానం వెళ్దాం. తర్వాత డాక్టర్ సుమంత్ వారి కోసం ప్రార్థన చేద్దాం. తదుపరి తిరిగి వచ్చిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు సంవత్సరం జరుగుతున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని దివ్యపూర్వకంగా సమర్పించబడింది. ముఖ్యంగా ఫాదర్ గాబ్రియల్ గారు, ఫాదర్ భాస్కర్ గారు మరియు ఫాదర్ రొనాల్డ్ జోసెఫ్, ఫాదర్ పుష్పరాజ్ గారు మరియు మన విచారణలు వారు జరగబడారు. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు ఈ దివ్యపూజ సమర్పించడానికి వచ్చారు. అదేవిధంగా అక్క సుంత, బావ సుధాకర్, గోడ దివ్య మరియు మాథ్యూ వారి ఆహ్వానాన్ని ఈరోజు స్వీకరించి ఎంతోమంది బంధుమిత్రులు ఇక్కడికి వచ్చి ఈ దివ్యమైన పూజలో పాల్గొని సుమంత్కి నిత్య విశ్రాంతిని దయచేయాలని నిండు మనసులో మీరందరూ ప్రార్థించినందుకు ప్రతి ఒక్కరికి అక్కాబాబు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా పూజ అయిన వెంటనే ఇక్కడ చిన్న కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా అందరూ వచ్చి ఎవరైనా అందరూ వచ్చి సుమంత్ ఫోటోకి పూజ వేసిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కాబాబు నుంచి విధి భోజనాన్ని స్వీకరించి మరి ఒకసారి సుమంత్ ఆత్మవిషయానికి విక్రయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రార్థించుదము. నీ పరమాత్మను స్వీకరించు. నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుడు ఆత్మ శ్రద్ధతో ఆరాధించు. మేము అతనితో ఐక్యమవుతాము. తద్వారా మేము నిత్య జీవులకు చదువుచు దాని సంపూర్ణంగా అనుభూతి వరకు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా మీ మనవి చేయుచున్నాము. దైవాశీస్సుల కొరకు శిరస్సును వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభు, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదించుము. వారు నీ జగదైక కుమారుని సువిశేష యుద్ధములలో విశ్వాస ప్రాప్తులుగా పాటించుడుగా క్రైస్తుల అపోస్తులకు ఆశ్చర్య చూపులు చేయించు
తన దేహములను కనపరిచిన దివ్య మహిమను వీరు కూడా దాటుకోవాలని అనే ఆశతో సంతోషంతో జీవించు తుదకు నీ మహిమలో పాల్గొనగాక మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ వరం చేయుచున్నాము. ప్రభువు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సమాధానముతో వెళ్తూ క్రీస్తు ప్రేమలో సుమంత ఆత్మను దేవునికి సమర్పించి మరొకసారి తన రాజ్యంలోకి చేర్చుకున్నామని బంధుమిత్రులమైన మనమంతా కూడా ఒక పరలోకపు మనవాళ్ళతో చూసుకుంటున్నాను. పరలోకమందరి మాయండి మీ నామం చూసుకుంటున్నాక రాష్ట్రం వచ్చినాక కావలసిన మాయను ఆపించండి. మాయల వారిని మంచినట్లు వాటిని మంచింది. ఎవరు సాధన చేయాలని మాత్రము వారికి ఉంటారు. పిల్లలు పుస్తకాలు పవిత్ర ఆత్మకు మహిమలు నీ పోలికగా సృష్టించి నీ ఆత్మని మా అంతరాత్మలో వెలుగొలిపి నీ బిడ్డగా తీర్చిదిద్దుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీవిచ్చిన ఈ ప్రారంభం వలన మానవుడు ఈ లోకంలో పరలోకంలో నీ దివ్య కుమారుని సమక్షంలో సజీవులుగా జీవించే ఆ పునరుద్ధరణ భాగ్యాన్ని ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. మా సహోదరుని ఆత్మని కూడా మరొకసారి మీ చేతుల్లో మీ పాదముల చుట్టూ ఉండి ప్రార్థన చేస్తున్నాను. నీవు దివ్య కుమారుడైన యేసు ప్రభు యొక్క విశ్వాసము అంగీకరించి దివ్య శరీర రక్తాలను స్వీకరించి నీవే తన భగవంతుడిని ఆశించి ప్రేమించి సేవించిన మా సహోదరుని మీ పునరుత్థానంలో పాల్గొంచుకునే అర్హతను ప్రసాదించండి. ఈ లోకంలో ఆయన తోటి మానవునికి నీకు వ్యతిరేకంగా ఏదైనా చిన్న ప్రతినాలు చేసుకుంటే పరిశుద్ధ ఆత్మశక్తితో ఆ బిడ్డ యొక్క పాపములను లభించి మీ స్వర్గ రాజ్యంలో పునీతుల శతసాంధ్యంలో మీకు ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించండి. ఈ బిడ్డ మరణ వార్త వల్ల దుఃఖంతో కూడిన కుటుంబాలను ఆశీర్వదించండి. ఇక నుంచైనా వారు ఆత్మయందు ధైర్యం కలిగి ఈ ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ సామూహిక జీవితంలో కలిసిపోయే ఆ మనస్తత్వాన్ని వారికి ప్రసాదించి ఆ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో నింపండి. అమ్మ మరియమ్మ ఈ బిడ్డకు స్వర్గరాజ్యంలో స్థానం కల్పించమని యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నామండి. మా ప్రభు యేసు పరిశుద్ధ నామమున మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందరి కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ బిడ్డకు ఆత్మశాంతిని ప్రసాదించుగాక.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నివిచిన ఈ ఆత్మ తిరిగి మీ చెంతకు చేరాలి. స్వామి నివిచిన ఈ ఆత్మ తిరిగి మీ చెంతకు చేరాలి. నీకే నా స్వంతం నీకే నా సర్వం ఇద్దరికే చేరాలి. నీకే నా స్వంతం నీవే నా సర్వం ఇద్దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును, తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నివిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, నీ చెంతకు చేరాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము డాక్టర్ సుమంత్ గారి యొక్క మరణ సంస్మరణ దినాన్ని కొనియాడుతూ ఉన్నాం. కొంచెం సేపు అందరం కూడా మౌనం వహించి దేవాదేవుడు డాక్టర్ సుమంత్ గారు చేసినటువంటి తప్పిదాన్ని పాపాలను మన్నించి అతనికి కావాల్సిన నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకుందాం. ఇది దైవ చిత్తం, దైవ ప్రణాళిక. ఈ లోకంలో మనం ఎప్పుడు ఓడతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు. ఈ రోజున సుమంత్ గారు మన మధ్యలో లేరు. అదేవిధముగా రేపటి రోజున మనం ఉంటాం. దీన్ని మనము బ్రతికి ఉన్నప్పుడు గమనించాలి. కాబట్టి ఇప్పుడు వీరి యొక్క మరణము మనకు చక్కని పాఠాన్ని తెలుపుతుంది. క్షణభంగురము, క్షణకాలము మన జీవితం ఈ లోకంలో అశాశ్వతం. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలని మనం తపించాలి అని డాక్టర్ సుమంత్ గారు మనకి ఈ రోజున తెలియజేస్తున్నటువంటి సత్యం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దివ్య పూజ వాళ్ళని సమర్పించి ఉన్నాం. అదేవిధముగా మంచి మనసుతో మనందరం కూడా ఇక్కడికి వచ్చి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. చక్కగా తను చేసినటువంటి పాపాలన్నీ కూడా మన్నింపబడి అతనికి కావాల్సిన నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి మన యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని తడదాం. అప్పుడు వారి యొక్క తప్పిదాలు, పాపాలు, చిన్నవి పెద్దవి అన్నింటిని కూడా మన్నించి అతనికి కావాల్సినటువంటి మోక్షానంద భాగ్యాన్ని ప్రభు కలగ చేస్తారు. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా డాక్టర్ సుమంత్ గారికి దీపారాధన పెట్టాలి. తద్వారా ఎల్లప్పుడూ మన హృదయంలో వారు నిలుస్తారు. అదేవిధంగా వారి కోసం చేసే ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధిలో పూడ్చబడిన వారందరూ నిత్య జీవనం పొందినట్లు ఆ సజీవ సర్వేశ్వరుని వేడుకుందాం. అందరూ ప్రభువా నిత్య జీవమును మాకు ప్రసాదించండి. తండ్రి చనిపోయిన మా తల్లిదండ్రులు సోదరి సోదరులను మీ దయతో వీక్షించి వారి పాపల శిష్యులను విముక్తులను గావించి వారికి మీ ఊరటను ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా జీవమును వీరికి ప్రసాదించండి. దేవా చనిపోయిన మా బంధువుల స్నేహితుల ఆత్మలకు మీ దయను చూపించి వారిని మీ ఆత్మ హక్కున చేర్చుకోమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా నిత్య జీవమును వీరికి ప్రసాదించండి. పితా మీ అందు మరణించి సమాధి చేయబడిన విశ్వాసులపైన మరి ముఖ్యంగా ఈ రోజున స్మరణ చేసుకుంటున్నటువంటి డాక్టర్ సుమంత్ గారి పైన ప్రత్యేకమైన దిక్కులేని ఆత్మలపైన మీ కరుణ కటాక్షమును కురిపించి వారు మీ దివ్య ముఖమును చూసి సందర్శించినట్లు చేయమని వేడుకొనిచున్నాము. ప్రభువా వీరికి నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయం మాకు వీరికి అనుగ్రహించండి. మమ్మ శోధన యందు ప్రవేశించకుండా రక్షించండి. దేవుడు ప్రసాదం చేత పాపం చేసి ప్రార్థించుదము. సర్వేశ్వర దయ చూపడం క్షమించడం మీ గుణం కాబట్టి తండ్రి దేవా పోయిన సంవత్సరము మీ చెంతకు పిలుచుకొని ఉన్న గాదే సుమంత్ రెడ్డి గారిని వారి మీద మీ దయ చూపి వారి బంధుమిత్రాదుల ప్రార్థన ఆలకించి అతని పాపలను సత్ఫలిత శిక్షను మన్నించి నిత్య జీవమును ఆత్మశాంతిని దయచేయమని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ వీరికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుగాక. ఓ సర్వేశ్వర ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. సమాధానమునందు వారు విశ్రమింతురుగాక. ఓ సర్వేశ్వర డాక్టర్ సుమంత్ గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. సమాధానమునందు వీరు విశ్రమింతురుగాక. ఓ సర్వేశ్వర వీరికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. సమాధానమునందు వారు విశ్రమింతురుగాక. నిత్యపీఠ యేసునాథుని వేలాడేని దివ్య రక్త ఫలములను చూసి ఆత్మల మీద దయగా Yeah.
Amen.